కౌన్సిలర్ భర్త అనుచితంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ మున్సిపల్ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేశారు. సదరు వ్యక్తిపై కమిషనర్ ద్వారా పోలీసులకు ఫిర్యాదును పంపారు. తెనాలి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సెక్షన్ నుండి రోడ్డుపై కట్టిన ఫ్లెక్సీలు తీయిస్తున్నారు. ఈ క్రమంలో చైర్మన్ వెంకటరామయ్య వహాబ్ చౌక్ సెంటర్లలో ఫ్లెక్సీలు తీయించే క్రమంలో అక్కడ ఫ్లెక్సీ కట్టిన కుర్ర జస్వంత్ 13వ వార్డు కౌన్సిలర్ కుర్ర సుజాత కుమారుడు ఆయన వచ్చినప్పుడు వాగ్వాదం జరిగింది. అక్కడి నుంచి వెంకటరామయ్య బోస్టు రోడ్డులో వెళ్తుండగా కౌన్సిలర్ భర్త కుర్ర శ్రీను ఫోన్ చేసి తాను వస్తున్నానని ఆగమని చెప్పారు. అక్కడికి వచ్చిన కుర్ర శ్రీను మా కొడుకును తిడతావా అంటూ తనను కొట్టినట్లు వెంకటరామయ్య మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. తదుపరి చైర్పర్సన్ చెప్పుకుంటుండగా కౌన్సిలర్ కుర్ర సుజాత వచ్చి తనను తిట్టారని తెలియజేశారు. అనంతరం అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ వి వాణి నాయకత్వంలో మున్సిపల్ ఉద్యోగులు 30 మంది నల్ల బ్యాడ్జీలు ధరించి మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేశారు. జరిగిన ఘటనపై పోలీసులకు కమిషనర్ ద్వారా ఫిర్యాదులు వెళ్లినట్లు తెలియజేశారు. నా పేరు వెంకటరామయ్య అండి. ఉదయం పూట వహాబ్ రోడ్డుకి వెళ్ళాము ఫ్లెక్సీలు తీయటానికి. వెళ్తే 3 రోజుల నుంచి చెప్తున్నాము తీయమని. తీస్తామన్నారు. వాళ్ళ నిన్న నుంచి కమిషనర్ గారు మేడం గారు మీరు ఎందుకు తీయట్లేదు వహాబ్ రోడ్లు అంటే వాళ్ళు వెళ్ళి తీసుకోమని చెప్పాము. చెప్తే వాళ్ళు మేము తీయము మీరు ఏం చేస్తారు చేసుకోండి అంటే కాదులండి తీయండి అని చెప్పి మన వర్కర్ చేత తీపిస్తుంటే అతను వచ్చి నువ్వు ఎక్కువ చేస్తున్నావు నా కొడక అన్నాడు. నేను దానికి నా కొడక అంటే నిమిషం పట్టదు నేను మళ్ళీ తిరిగి అయితే ఏమైద్ది అన్నాను అని సరే మీరు 1 గంట ఇస్తున్నాం తీసుకోండి అని నేను అందరం ఏటోళ్ళం అటు వెళ్ళిపోయాము. వీనస్ థియేటర్కి రాగానే వాళ్ళ నాన్నగారు ఫోన్ చేశారు. కుర్రా సీన్ అనే అతను ఎక్కడున్నామని అడిగాడు. అడిగితే చెప్పాను పలానా చోట ఉన్నాను మామూలు మాట్లాడతాకని చెప్పి నేను మామూలుగా అడిగాను. అంటే వచ్చి ఏం జరిగింది అన్నాడు. ఏం జరిగిందంటే ఇట్లా జరిగిందంటే మరి మా అబ్బాయి అని తిట్టాడా అన్నాడు. మీ అబ్బాయి నా కొడక అన్నాడు. మళ్ళీ మీ ఉన్నారు కాబట్టి మీరు నాకు తెలుసు కాబట్టి మీ నాన్న మా ముందు చూడుకున్నా లేకపోతే నిమిషం పట్టదు నిన్ను తిడతాకంటే అంటే మా అబ్బాయి అడిగితే నువ్వు తిట్టావా అన్నాడు. మరి తిట్టినప్పుడు తిట్టరా అన్నాను. ఆ మాట అనగానే పట్టమని కొట్టేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బండి తీసుకొని ఆఫీస్కి వచ్చి జరిగింది చెప్దామనే లోపల కౌన్సిలర్ గారు కుర్రా సుజాత గారు ఫోన్ చేసి ఆమె ఇష్టం దుర్బాలాటని నీ ఇష్టం నువ్వు ఎక్కడ ఉంటావో నేనేం చేయాలో నాకు తెలుసు అని చెప్పి ఆమె ఇష్టం మంచిగా మాట్లాడింది. తర్వాత ఎంత ఓకే అయిన తర్వాత మేడం చైర్పర్సన్ దగ్గరికి వెళ్దామని చెప్పి యూనియన్ వాళ్ళు అందరం కలిసి మనం ఛాంబర్లోకి వెళ్ళాం. ఛాంబర్లోకి వెళ్ళేటికి లోన మేడం గారు ఉన్నారు కుర్రా సుజాత గారు. తను ఇష్టం వచ్చినట్టు ఎగబడి మా స్టాఫ్ ఉండాలని చూడకుండా మీదకి వచ్చి కొట్టబోయింది. మా వాళ్ళు అందరూ ఆపారు కాబట్టి అసలు ఆగింది. లేకపోతే అక్కడ కూడా చాలా చండాలంగా బూతులు మాట్లాడింది. ఫ్లెక్సీలు కానీ బ్యానర్స్ కానీ ఎక్కడున్నా కానీ ఎప్పటికప్పుడు తీయమనేది మాకు పైనుంచి ఉన్న ఇన్స్ట్రక్షన్స్. వీటన్నిటి మీద కూడా చాలా గైడ్లైన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ క్రమంలో ఈ మధ్యకాలం కూడా జీవో అనేది ఇచ్చింది గవర్నమెంట్. దాని ప్రకారం ఏంటంటే మేము పెట్టిన వెంటనే కాకుండా ఎందుకంటే ఎవరొకరు ఇన్ఫ్లుయెన్స్తో పెడుతున్నారు వీటిని. దాని నిమిత్తం ఏమంటున్నామంటే ఒక రోజు ముందు మీరు ఏ సందర్భంగా పెట్టుకుంటున్నారో ఒక రోజు తర్వాత వాళ్ళంతటి వాళ్ళే తీసుకోమని అవకాశం ఇస్తున్నాం వాళ్ళకి. మా వాళ్ళు చాలామంది కూడా వెళ్ళి చెప్తున్నారు చైర్మన్స్ వీళ్ళందరూ. చెప్పినప్పటికీ కూడా వాళ్ళు తీయకుండా మేము తీసే సందర్భంలో ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పాలి. కమిషనర్ గారి దృష్టిలోనో చైర్పర్సన్ గారి దృష్టిలోనో పెట్టి ఇట్లా ఉంది మేము 1-2 రోజులు తీసుకుంటామని లేకపోతే ఏదో విధంగా చెప్పాలి తప్ప అవుట్డోర్ విధులు నిర్వహించే వాళ్ళ మీద గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. అవుట్డోర్లో విధులు నిర్వహిస్తున్నట్టు చేస్తున్నటువంటి స్టాఫ్ మీద కూడా ఎప్పుడూ కూడా దాడి అనేది జరగకూడదు. ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి, పై అధికారులకు తెలియజేయాలి. దాని మీద వారి దగ్గర వీరి దగ్గర ఎవరు తప్పులు ఉన్నాయో బేరీజ్ చేసుకొని దాన్ని ఇచ్చేయాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి మనుషుల మీద అనేది చేయకూడదు. ఏదైనా మాట్లాడుకుంటే తేలిపోద్దు. కాబట్టి అలాంటివి చేయకుండా ఈరోజు చేయవేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సార్.